అవిశ్వాస తీర్మానం జరిగినటువంటి ఇష్యూని కలెక్టర్ గారిని నివేదిక పంపిస్తా, తుది నిర్ణయం కలెక్టర్ గారు తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. కానీ అవిశ్వాసం దిగిపోయిందని నెగ్గిందని విషయం ఆడియో గారికి చెప్పారు. కరెక్ట్ ఒకసారి విన్న ప్రయత్నం చేయండి. నేను విన్నాను దాన్ని. జరిగినటువంటి సంఘటనని కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తున్నా, కలెక్టర్ గారే తుది నిర్ణయం అన్నారు. కానీ అవిశ్వాసం నెగ్గింది దిగిందన్న విషయం ఆడియో గారు చెప్పలేదని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ విషయము 2-3 రోజుల ముందు ఆడియో గారు 37 మెంబర్స్ అని చెప్పేసి వివరణ ఇచ్చారంట. అదే విషయమేమో 4వ తారీఖు నాడే 5వ తారీఖు నాడే మా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్న విషయం తెలపడానికి సమావేశం ఏర్పడింది. గణతంత్ర తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణమైనటువంటి మున్సిపల్ చైర్మన్ విషయంలో వివరణ ఇవ్వడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 4వ తారీఖు నాడు ఆర్మూర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అవిశ్వాస తీర్మానంలో మున్సిపల్ కౌన్సిలర్లు 36 మంది మరియు ఎమ్మెల్యే గారు ఎక్స్ అఫీషియోగా ఓటు ఎన్రోల్ చేయించుకున్నారు. కాబట్టి డిసెంబర్ 28 నాడు 24 నాడు ఎన్రోల్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం 37 మంది సభ్యులకు గాను అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 2/3 2/3 మెజార్టీ కావాల్సి ఉంటుంది. కాబట్టి 37లో 2/3 మెజార్టీ అంటే 25 మెంబర్స్ అవిశ్వాస తీర్మానానికి బలపరిస్తే అవిశ్వాస తీర్మానం నెగ్గేటట్టు ఉండేది. కానీ 24 మంది మాత్రమే అవిశ్వాస తీర్మానానికి చేతులు లేపగా ఎమ్మెల్యే గారు తటస్థంగా ఉండడం వల్ల అవిశ్వాసం వీగిపోయిందని మేము భావిస్తూ ఉన్నాం. ఇదే విషయము మరుసటి రోజు 5వ తారీఖు నాడు కలెక్టర్ గారికి కూడా వినియోగించుకోవడం జరిగింది. అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన సంఖ్యాబలం లేనందున 24 మంది అవిశ్వాస తీర్మానానికి చేతులు లేపినందున అవిశ్వాసం వీగిపోయినట్టుగా భావించి మా మున్సిపల్ చైర్పర్సన్ పండిత వినీత పవన్ గారికి మున్సిపల్ చైర్మన్గా కొనసాగే అవకాశం కల్పించాలని చెప్పేసి కలెక్టర్ గారికి వినియోగించుకోవడం జరిగింది. కాబట్టి ఏదైనా సరే టెక్నికల్గా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చే వరకల్లా శాంతి భద్రతలు ఉండాలని చెప్పేసి ఎలాంటి మంది ఆ రోజు కోరంకు పార్టిసిపేట్ అయినారు. 24 మంది సభ్యులు మాత్రమే అవిశ్వాస తీర్మానానికి ఓటేయగా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే గారు తటస్థంగా ఉన్నారు. అలాగే 12 మంది గైర్హాజరు అయినారు. కాబట్టి టోటల్ కోరం 37 సభ్యులుగా ఆయన రాసి కలెక్టర్ గారికి నివేదిక పంపించారు. అదే కోరంలో 24 మంది ఓటేశారు. కాబట్టి అవిశ్వాసం మిగిలిపోయిందని మేము అనుకుంటున్నాం. మరోసారి పేరు తెలుసుకుంటూ అలాగే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.